ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇప్పుడు మన మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్ అనేది అందుబాటులో ఉంది. అవును. సో ఏ మెటీరియల్ని ఫస్ట్ ఆయన పికప్ చేసుకోవాలనేది కన్ఫ్యూజన్ అనమాట ప్రతి స్టూడెంట్కి, ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్కి. సో వారు ఏ బుక్స్ని ఫస్ట్ రిఫర్ చేస్తే బాగుంటుంది? యా సో ఇప్పుడు ఇలా రెఫరెన్స్ విషయానికి వస్తే వై కాంట్ స్టూడెంట్ ట్రై అవుట్ 4 to 5 books at once? అంటే ఇప్పుడు నేను ఒక 1 week అనుకున్నానండి. ఆ 1 weekలో నేను ఒక 4 మార్కెట్లో దొరికే 4 కరెంట్ అఫైర్స్ బుక్స్ నా దగ్గర పెట్టుకుంటాను. ప్రతి ఒక్క బుక్ ఒక 1 week చదువుతాను అనుకుంటే ఆ 1 monthలో ద స్టూడెంట్ విల్ అండర్స్టాండ్ ఏది బాగా ఉంది, అంటే అన్ని కాంప్రిహెన్సివ్గా కవర్ అయినవి ఏమున్నాయి, ప్రిలిమ్స్కి హెల్ప్ అయ్యేలాగా ఏమున్నాయి, డేటా పాయింట్స్ ఎందులో ఉన్నాయి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పరంగా కూడా నాకు రాసే వ్యాలిడ్ పాయింట్స్ ఎందులో ఉన్నాయి అనే అవగాహన స్టూడెంట్ తనకి తానే తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్ చూస్ చేసుకున్న బుక్ ఇంకో స్టూడెంట్కి నచ్చకపోవచ్చు, బట్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండే మెటీరియల్ ఇంచుమించు సేమ్ ఉంటుందండి. అది స్టూడెంట్ ఎంత గ్రాస్ప్ చేస్తాడనేది ఇంపార్టెంట్. అలా ఒక 1 month టైం పెడితే ఒక బుక్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, కంటిన్యూ స్టడీయింగ్ దట్ బుక్, మళ్ళీ తర్వాత బుక్ చేంజ్ చేయొద్దు. ఒక ఫ్రెండ్ వచ్చి ఇది చెప్పాడు అంతే, ఒకటి మనం చూస్ చేసుకున్నామంటే దాన్నే ఫాలో అవ్వండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ ఉండండి, దట్ విల్ గివ్ యూ సక్సెస్ సూన్. ఓకే, ఎన్సీఆర్టీ పాత్ర ఎట్లుంటుంది మేడం? అంటే ఎస్పెషల్లీ మనకు స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సి టీజీపీఎస్సి రెండింటికి ఎన్సీఆర్టీ బుక్స్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది? యా మనం ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్న, టీజీపీఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్న, మీరు సిలబస్ చూస్తే 70% ఆఫ్ ద సిలబస్ ఈజ్ లింక్డ్ విత్ యూపీఎస్సి సిలబస్. యూపీఎస్సికి స్టాండర్డ్ బుక్స్ ఏంటి? ఎన్సీఆర్టీస్. మరి అలాంటప్పుడు మనకు ఫస్ట్ అవేర్నెస్ రావాల్సింది, మన కాన్సెప్చువల్ క్లారిటీ రావాల్సింది ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలతో. కాబట్టి దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎన్సీఆర్టీ బుక్స్. నేను ఇది చాలామంది స్టూడెంట్స్కి చెప్తానండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే షార్ట్ కట్స్తో వస్తారు, షార్ట్ నోట్స్, ఇది ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ మ్యామ్, మేము ఇది చదువుకుంటే అయిపోతుందా అంటే, ఎన్సీఆర్టీ ఏంటండి 6th నుంచి 12th క్లాస్ వరకు. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఉంటారు. అంటే వాళ్ళకి అవి చిన్న బుక్స్ లాగానే కదా, ఆ చిన్న స్కూల్ పుస్తకాలు చదవడానికి ఏం అడ్డొస్తుందో నాకు తెలియదండి. సో డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ అనే బేసిక్ ఫౌండేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎస్సీఆర్టీస్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ రాస్తారో ఎస్సీఆర్టీస్ కూడా రాయొచ్చు. వీటి నుంచి ఆన్సర్స్ రాస్తే కూడా మీకు మంచి మార్క్స్ వస్తాయి.